లైక్ షేర్ గట్టిగా బెల్లకొట్టండి. ఇప్పుడు మనం రంగంలో దిగిపోదాం. నాకు చాలా కోపం వచ్చేస్తుంది ఫ్యాన్స్. అర్జెంట్గా ఈ ఒక్క వీడియో చూడండి, వాచింగ్ వీడియో. అసలు మెగాస్టార్ అంటే మీకుంటే అంటే ఒక సినిమా ఇలా ఇస్తూ ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వైట్ చేసి అసలు మెగాస్టార్ అంటే మీకుంటే అంటే ఒక సినిమా ఇలా ఇస్తూ ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వైట్ చేసి రకరకాల చేసి నాకు ఎంత కుళ్ళ. ఒక్క సినిమా ఒక్క మూవీ పోగొట్టింది వాళ్ళే. సినిమా పోయిందా? సినిమా చాలా భారీ హిట్ అయింది. బయట మొత్తం అందరూ సినిమా బాగుందని టాక్ వచ్చింది. సినిమా చంపేసింది వాళ్ళే. మళ్ళీ ఒక మూవీనేమో కిందట, ఒక మూవీ పైనట. మళ్ళీ ఆ దిల్లు గడికి కుక్కయ్యవా మళ్ళీ నవ్వులోడే బోర్డు నవ్వులు. ఏంటి ఒక్క సినిమాని పోగొడిసి నవ్వులు. దిల్రాజు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, జగన్ సినిమాని చంపించారు. ఒక మూవీ చంపేసి ఆనందం, సొంత మేనల్లుడు. మెగా ఫ్యామిలీ లేని అల్లు అరవింద్ లేడు. మెగా ఫ్యామిలీ లేనిదే నిజంగానే ఆ మాట నేనే కాదు, ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు. నిజం చెప్తూనే ఉంటారు. మెగా ఫ్యామిలీ లేనిదే అల్లు అరవింద్ లేని ప్రతి ఒక్కరు చెప్తారు. ఏదమ్మా ఏంటి చిరుత సినిమా ఒడి అమ్మ. అప్పులో ఒక డెబ్ట్ హీరో రాగానే 10 కోట్లు షేరు 100 రోజులు మూవీ ఆడింది. 100 రోజులు అయింది సినిమా, ఆంధ్రప్రదేశ్ అయింది. మళ్ళీ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది రామ్చరణ్కి. బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది మెగా పవర్ స్టార్ రామ్చరణ్కి. అప్పుల్లో మెగా పవర్ స్టార్ రామ్చరణ్ కదా. ఇప్పుడు గోపర్ స్టార్ రామ్చరణ్ అయ్యని కుళ్ళంతా మీద కనపడుతుంది. మామూలుగా కుళ్ళు కాదు, కుళ్ళంతా మీద కనపడుతుంది. మామూలుగా కాదు, ఎంత కుళ్ళ. అయ్యి బాబాయ్, ఏనమ్మా మగదేశమ్మా, ఏనమ్మా ఏమన్నా నవ్వుతుంది. అప్పుడే దగ్గర ఫ్యామిలీ కింద ఇలిచేద్దాం అన్నారు. ఇలిచేద్దాం ఒకటే, నువ్వేమన్నా వద్దు బాబాయ్ సినిమా ఏమైనా తేలకూడదు నాకు, నా డబ్బు అంతా పోతుంది అని చెప్పి నిక్కుల్లి అంటే రామ్ చరణ్ దాని ఇండస్ట్రీ అయిపోతాయని నీకు అప్పుడే కుళ్ళి వస్తుంది. మళ్ళీ మగధ సినిమా లాంటిదే అల్లు అర్జున్తో తీరు. ఏ సినిమా? బద్రీనాథ్. ఏమైంది సినిమా? ఏమైంది? అట్ల బాబు డిజాస్టర్ మూవీ అయిపోయింది. మగధ సినిమా తీసి పోచేస్తారు. మగధ చిరంజీవి కూడా ప్రతి ఒక్కరు పోచేస్తారు, అయిపోతారు. లోకకుండా పోచేస్తారు. లోకకుండా పైన మీ నాన్న నవ్వుకుంటారు. అల్లరామయ్య అప్పుడు అలాగా, ఇప్పుడు అలాగా. అప్పుడు మెగా ఫ్యామిలీ లేదే మీరు లేరు. ఇప్పుడేమో నవ్వులు. ఏదో ఒక సినిమా హిట్ అయిపోయిందని అల్లు వచ్చింది. పుష్ప
పుష్పతమ్మ హిట్ అయిపోయిందని ఏదో మీరు ఆనందం పొంగిపోతారు. మామూలు ఆనందం కాదు, మీ ఆనందం చూస్తుంటే ప్రతి ఒక్కరికి పిచ్చలు ఎక్కిపోయి అది నీ పేకలు వస్తుంది తందుకోగలేను. అందుకే కదా అల్లొచ్చి జైలుకి వెళ్ళాడా మీ ఆనందం వల్ల జైలుకి వెళ్ళాడు. దేవుడు యాత్ర తీసుకొస్తా మొహమ్మద్ వచ్చాడు గతికేం చేసేస్తారు. మామూలుగా చేశాను మీకు, చాలా గట్టిగా యాత్ర చేస్తా మీకు. చూస్తున్నా పైనుంచి దేవుడు, మొత్తం అంతా చూస్తున్నా దేవుడు పైనుంచి. చూస్తున్నా పైనుంచి దేవుడు మొత్తం అంతా చూస్తున్నారు. మీరేం నవ్వుకోకండి. దిల్లాది వాడికి మీకు ఈ సినిమాని ఎవరు చంపించారు వాళ్ళందరికీ దేవుడు చేస్తూనే ఉంటారు. ఈ సినిమా అట్లా కాదు, సినిమా భారీ ఇట్టే మీరు చంపించారు అంతే. మళ్ళీ ఆ ఇంటికి పోడు, ఆ టీవీ నేను పోడు, సినిమా పోయింది అట్ల బాబు నీ దొమ్మ. ఇప్పుడు ఆ పక్కన ఆశిస్తున్నా నీ మామూలుగా ఉండదు. కలస్తుంది దెంగుకొని పోనే మామూలుగా బుచ్చిబాబు మంచి కసిమే ఉన్నారు. షూటింగ్ కూడా చాలా ఫీల్ అయిపోతుంది. అదే 3 సెట్లు అయిపోయినాయి, ఇప్పుడు 4వ సెట్లు రాబోతుంది. మీకు మామూలుగా ఉండదు, దెంగుకొని పోనే. కుదిరితే గట్టిగా 99% ఈ ఏడాదిలోనే మూవీ డెమ్నెక్ట్ అయ్యేస్తున్నారు. వచ్చిందనుకో మీకు ఉంటుందా కింద నుంచి మీకు 24 అయిపోద్ది. చూస్తున్నారు దానికి మనం కుక్క ఎదవల్లారా, పిచ్చి ఎదవల్లారా నవ్వుకోండి. సెకండ్స్ లైక్ షేర్ గట్టిగా గలకొట్టండి. మళ్ళీ ఒక వీడియో తాగుతాను. ఆడియన్స్ బుకింగ్ ఎప్పుడు ఓపెన్ చేస్తానని చెప్తాను. సరే ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, గట్టిగా గలకొట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.